కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రైతుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. కరువు నేలలను సస్యశ్యామలం చేసింది. ఇది నేనంటున్న మాట కాదు. BBC 25 మార్చ్ 2020లో అంది. ఇక డిస్కవరీ ఛానల్ విషయానికొస్తే సమయంతో పోటీపడి నిర్మాణం, నదినే ఎత్తిపోసిన జలయజ్ఞం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, లిఫ్టింగ్ ఏ రివర్ అంటూ 5 జూన్ 2021న డిస్కవరీ ఛానల్ టెలికాస్ట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరి సాగు పెరిగిపోవడంతో పంట సాగును ఆపివేయాలని ప్రభుత్వమే రైతులపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఓ రికార్డు అంటూ 9 అక్టోబర్ 2021న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. మా గైడ్లైన్స్ కు అనుగుణంగా ప్రాజెక్టు పనులకు నిధులను సమర్థవంతంగా ఖర్చు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్కు ఏ గ్రేడ్ అంటూ 10 జనవరి 2022న రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇంజనీరింగ్ కౌశలానికి కాళేశ్వరం నిర్మాణం ఓ శాశ్వత చిహ్నం అని 23 మే 2023న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరాన్ని తెలంగాణలో నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. వరి సాగులో తెలంగాణ ఎంతో పురోభివృద్ధి సాధించింది అని సుప్రీంకోర్టు 21 మే 2025న తెలిపింది. కాళేశ్వరం ఓ అద్భుత ఇంజనీరింగ్ సాహసం. అమెరికాలోని కొలరాడో ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఈజిప్ట్ గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ప్రాజెక్టులను తలదెన్నేలా దీన్ని నిర్మించారు అని గ్రాక్ 6 జూన్ 2025న ప్రశంసించింది.